भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। నాన్నా నాన్నా నీకో స్టోరీ చెప్పనా? త్రేతాయుగంలో రాజు రేణు చేసిన యజ్ఞంలో శివుడు అనుగ్రహంతో అగ్ని నుంచి పుట్టిన కూతురు రేణుకాదేవి. తన భర్త సప్త ఋషుల్లో ఒకరైన ఋషి జమదాగ్ని. వాళ్ళకు 5 కొడుకులు. దాంట్లో 5వ కొడుకు విష్ణు దశావతారంలో 6వ అవతారమైన పరశురాం. ఒకరోజు జమదాగ్ని మహర్షి రేణుకాని నది నుండి నీళ్లు తేవడానికి పంపినప్పుడు అక్కడ గంధర్వరాజు తన రాణితో జలకాలాడడం చూసి వాళ్ళ స్థానంలో జమదాగ్ని ఋషిని తనని ఊహించుకుంటుంది. అందుకు తనతో పాటు తెచ్చుకున్న మట్టి కుండ పగిలిపోతుంది. తను ఇంకో మట్టి కుండ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది సాధ్యపడదు. ఇంకా ఒట్టి చేతులతో ఆశ్రమానికి వెనుతిరుగుతుంది. తన దివ్య దృష్టితో అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్న జమదాగ్ని ఆగ్రహంతో తనకి కుష్ఠిరోగం వచ్చేలా శపించి ఆశ్రమం నుంచి వెళ్ళగొడతారు. అందుకు తను అడవిలోకి వెళ్తుంది. అక్కడ తను చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల తనకు వచ్చిన కుష్ఠిరోగం నయమవుతుంది. కొన్ని రోజుల తర్వాత రేణుక జమదాగ్ని దగ్గరకు తిరిగొస్తుంది. కానీ ఇంకా కోపం తగ్గని జమదాగ్ని తన 4 కొడుకులకు రేణుక తల నరకమని ఆదేశిస్తాడు. కానీ తల్లి మీద ప్రేమతో వాళ్ళు దానికి అంగీకరించరు. జమదాగ్ని వాళ్ళ 4 భస్మం చేస్తాడు. తరువాత పరశురాముని పిలిచి ఆదేశిస్తాడు. పరశురాం జమదాగ్ని మాటకి అంగీకరించి రేణుక తలని నరికేస్తాడు. తన మాట విన్నాడని జమదాగ్ని సంతోషంలో పరశురాముని ఏదన్నా వరం కోరుకోమని అడిగినప్పుడు పరశురాం తన తల్లిని సోదరుల్ని తిరిగి బతికించమని కోరుకుంటాడు. జమదాగ్ని దానికి అంగీకరించి వాళ్ళని బతికిస్తాడు. తరువాత రేణుక ఎల్లమ్మదేవిగా సౌదత్తిలో కొలువై వెలిసింది. భక్తుల రోగాల్ని నయం చేసే, కష్టాల్ని దూరం చేసే, కోరికలను నెరవేర్చే జగన్మాత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి. ఇప్పుడు అర్థమైందా నాన్న నేను దేని గురించి బుక్ రాస్తున్నా అని? మా అమ్మ తర్వాత నన్ను దేవదాసం చేశారు. అమ్మాయిని ఎవరు పెంచుతారని దేవదాసం చేసి వదిలించుకున్నారు. వద్దండి, ప్లీజ్ అండి, వద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. మన కూతుర్ని దేవదాసని చేసేద్దాం. తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. 3 సంవత్సరాలుగా పంట చేతికి రావట్లేదు. ఇలా అయితే మనం ఎలా బతకాలి? ఎల్లమ్మ తల్లి మన మీద కోపమైనట్టుంది. అందుకే మనకి ఈ కష్టాలు. అయినా మనమేం తప్పు చేయట్లేదు. దేవిని దేవుడికిచ్చి పెళ్లి చేస్తున్నాం అంతే. మన కష్టాలు పోవాలంటే మన కూతుర్ని దేవదాసి చేయడమే పరిష్కారం.
నువ్వు ఇక్కడే ఉండు, మేము వస్తాం. రా పోదాం. ఎక్కడికి? మీ అమ్మ నాన్న నిన్ను చేర్చాలనుకున్న చోటికి. ప్రపంచంలో అతి పురాతనమైన వృత్తుల్లో ప్రాస్టిట్యూషన్ ఒకటి. మన దేశంలో ప్రాస్టిట్యూట్స్ లేని రాష్ట్రం లేదు. జనాలు ఈ వృత్తిని తప్పుగా చూస్తారు, కానీ ఇది తప్పు కాదు. ఎవరు ఎంత ప్రయత్నించినా ఈ వృత్తిని ఆపలేరు. ఎందుకంటే ఒక్కరోజు ప్రాస్టిట్యూషన్ని ఆపితే ఆ రోజు ఎంతమంది అమ్మాయిలు కనపడకుండా పోతారో లెక్కేయలేం. ఇలాంటి గొప్ప వృత్తిని ఇప్పుడు నువ్వు చెయ్యబోతున్నావు. అమ్మా, అమ్మా, ఈ రోజు నుంచి దీనికి ఒక్క పూటే భోజనం పెట్టు. నేను దేవదాసున ప్రాస్టిట్యూట్నా? రెండు ఒకటే. దా. అయ్యో, నేను దీనికోసం రాలేదండి. కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నా పేరు సుబ్బయ్య, న్యూస్ పేపర్ జర్నలిస్ట్ని. ప్రాస్టిట్యూషన్ గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నా అండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సరే, అడగండి. నాతో ఇప్పటివరకు ఎవరు ఇలా మాట్లాడలేదు. బాగా అనిపిస్తుంది మీతో ఇలా మాట్లాడడం. నేను బాగున్నానా? బాగున్నారండి మీరు. అలా అయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుందామా? తీసుకెళ్ళి మధ్యలో వదిలేరు కదా? చివరి వరకు మీతోనే.
అసలు ఏదీ సరిగా జరగట్లేదు. జాబ్ నుంచి తీసేశారు, ఫ్యామిలీ ఆఫీస్ వాళ్ళతో గొడవలు, ప్రాపర్టీస్ పోగొట్టుకున్నా, ఎన్ని పూజలు చేపించినా స్వామి వాళ్ళు కలిసినా మంచి అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా నేను ఏం చెయ్యాలి? చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయి నన్ను చూడలేదనే ప్రాస్టిట్యూషన్ అని తెలిసినా తొందరపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నా. చీ నా కర్మ. హే హలో, లోపలికి వెళ్ళు. హలో, తను ఏం చేసిందని తిట్టారు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వే. నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఈ కష్టాలన్నీ. నువ్వు దేవదాసి వదిలేసినందుకేమో నాకు ఎన్ని అవుతున్నాయి. నేను వదిలేసిన దేవదాసితనం మీ కష్టాలే కారణం కాదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నువ్వు మీ ఆఫీస్ వాళ్ళతో గొడవపడి జాబ్ పోగొట్టుకున్నావు, ఫ్యామిలీ వాళ్ళతో గొడవపడి ప్రాపర్టీస్ పోగొట్టుకున్నావు. అది నీ కర్మ. అలా కాదు, దేవదాసితనం అంటే నీ దేవదాసి ఆరంని ఇంకొకరికి పాస్ చేయకుండా మధ్యలో వదిలేస్తే కష్టాలు వస్తాయంట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? మన కూతురిని దేవదాసిని చేసేద్దాం. అప్పుడు మనకి ఈ కష్టాలన్నీ ఉండవు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అలా అవ్వనివ్వను. అది ఎలా అవుదో నేను చూస్తా. అయితే వద్దు, వద్దండి, వదిలో, ప్లీజ్ అండి, వదిలో, ప్లీజ్ అండి, ప్లీజ్. వదిలో, వదిలో. చెప్తున్నా కదా, వదలో, ప్లీజ్, వదలో. మాజీ న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అయిన సుబ్బయ్యని తన భార్య మారమ్మ గొంతు కోసి చంపిన ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. డబ్బుల కోసం ప్రాస్టిట్యూట్ గా పనిచేస్తున్న మారమ్మ గురించి తెలుసుకున్న సుబ్బయ్యని గొంతు కోసి చంపి తన కూతురు సిరితో పాటు తప్పించుకుంది. ఛీ, ఎలా పుడతారండి ఇలాంటి ఆడవాళ్ళు? ఇలాంటి వాళ్ళని చంపినా పాపం లేదు. ఈ తప్పు చేసి ఏ తప్పు చేసి సుబ్బయ్య చంపి
కంట్రీ మొత్తం ఈ పేరుతో మారుమోగిపోతుంది. ఇంజనీరింగ్ చదువుతున్న 18 ఏళ్ల అమ్మాయి రాసిన బుక్ పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇలాంటి సబ్జెక్ట్ మీద బుక్ రాసిన రేణుకకు ప్రశంసలు కురిపిస్తున్నారు. రేణుక వాళ్ళ నాన్న పేరు మారన్న దేవ్. హోటల్లో పనిచేస్తూ రేణుకని పెంచారు. ప్రెజెంట్ రేణుక రాసిన బుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇది తెలుగు వాళ్ళుగా గర్వించే విషయం. హాయ్, హలో, నమస్తే. టుడే హియర్ వి హావ్ మోస్ట్ సెన్సేషనల్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్ రైటర్ రేణుక గారు. నమస్తే అండి రేణుక గారు. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సార్. What's your father Maranna contribution in your success? Do you want to say anything about your father? నథింగ్. యాక్చువల్లీ నాకు నాన్న లేరు. అదేంటి, మీ అమ్మగారు మీ చిన్నప్పటి నుంచి లేరని విన్నాను. అప్పటి నుంచి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారే అని చెప్పి విన్నాను. నన్ను కని పెంచి పెద్ద చేసింది మా అమ్మ. మా నాన్న 10 years బ్యాకే చనిపోయారు. మాకు మీ స్టోరీ తెలుసుకోవాలని ఉంది. అసలు మీకేం జరిగింది? నా గురించి మీకు చెప్పాలంటే దానికంటే ముందు దేవదాసి హిస్టరీ గురించి మీకు చెప్పాలి. ఒకప్పుడు దేవదాసి అంటే చాలా గౌరవం మరియు భక్తితో చేసే సేవ. దేవాలయాల్లో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ దేవుడికి సేవ చేస్తూ బతికేవాళ్ళు. దేవదాసి అవడం అంటే దేవుడికి దగ్గరవడమని నమ్మేవాళ్ళు. దానికోసం చాలామంది అమ్మాయిలు దేవదాసి అవ్వాలని కోరుకునేవాళ్ళు. కాని సమయంతో పాటు అన్నీ మారుతూ వచ్చాయి. ఫారిన్ ఇన్వేడర్స్ ఇండియాలో ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేస్తూ వచ్చారు. దేవాలయాల్ని నమ్ముకున్న దేవదాసీలకు ఉండటానికి చోటు, అలాగే ఆదాయం లేకుండా పోయింది. ఆదాయం కోసం రాజులు జమీందారుల సభలు, పెళ్లిళ్ళు, అలాగే గ్రామ వీధుల్లో పాటలు పాడుతూ నాట్యం చేయాల్సొచ్చింది. తరువాత వాళ్ల పక్కన పడుకోవాల్సొచ్చింది. 19వ శతాబ్దంలో అప్పుడే ఇండియాలో ప్రాస్టిట్యూట్స్ బ్రోతల్ హౌసెస్లో ఉండేవాళ్ళు. అలాగే దేవదాసీలు హై క్లాస్ పీపుల్ స్వాములతో శృంగారం చేసేవాళ్ళు. ఇది చూసిన బ్రిటిషర్స్ దేవదాసి వాళ్ళని కూడా ప్రాస్టిట్యూట్స్లా ట్రీట్ చేసేవాళ్ళు. అలాగే దేవదాసి సిస్టమ్ ప్రివెన్షన్ యాక్ట్స్ కూడా స్టార్ట్ చేశారు. చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ బ్రోతల్ హౌసెస్లో ఉన్న ప్రాస్టిట్యూట్స్ వల్ల హెచ్ఐవికి గురయ్యారు. ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రాస్టిట్యూట్స్ అందరూ గవర్నమెంట్ అండర్ రిజిస్టర్ అయ్యేలా చూశారు. దాంట్లో దేవదాసి వాళ్ళని కూడా రిజిస్టర్ చేసి పర్మనెంట్గా ప్రాస్టిట్యూట్స్ అని ముద్ర వేసేశారు. 1947లో స్వతంత్రం తర్వాత చాలా దేవదాసి ప్రివెన్షన్ యాక్ట్స్ స్టార్ట్ చేశారు ఈ దేవదాసి సిస్టమ్ని స్టాప్ చేయడానికి. కానీ ఇలాంటివి ఇంకా ఆగలేదు. ఈ దేవదాసి సిస్టమ్ వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనమయ్యాయి. దాంట్లో నేనొకదాన్ని. 1994లో మా అమ్మ నాన్న నన్ను దేవదాసి చేశారు. ఒక ఆవిడ నన్ను ప్రాస్టిట్యూట్గా మార్చింది. 2004లో సుబ్బయ్య కలిశాడు. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 2013లో నా కూతురు సిరి రేణుకాని దేవదాసి చెయ్యాలని చూశాడు. అడ్డుకున్నా. జనాలు, మీడియా వాళ్ళు అన్న మాటలకి చచ్చిపోవాలనిపించింది. కానీ మా అమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళినట్టు నా కూతుర్ని వదలలేను కదా. అందుకే కంసుడు పంపించే రాక్షసుల నుంచి కాపాడడానికి యశోద కృష్ణుడికి అమ్మాయి వేషం వేసినట్టు పోలీసు, మీడియా జనాల నుంచి కాపాడుకోవడానికి అబ్బాయిగా వేషం వేసుకున్నా. మగవాడ్లా వేషం వేసి మూగవాడ్లా నటిస్తూ హోటల్స్ దగ్గర పనిచేస్తూ మా రేణుకని పెంచాను. తన వల్లే నేను ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను.
నా గురించి చెప్పగలుగుతున్నాను. అమ్మకి జరిగినట్టే ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది. 5 years ప్లస్ ఉన్న అమ్మాయిల్ని దేవదాసి చేస్తున్నారు. తర్వాత వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి మైగ్రేట్ చేసి ప్రాస్టిట్యూట్స్గా మారుస్తున్నారు, లేదా వాళ్ళే మారిపోతున్నారు. జనాలకి దేవుడి మీద భక్తి కంటే భయం ఎక్కువైపోయింది. అందుకే ఇలాంటి మూఢనమ్మకాలు. ఏ దేవుడు నాకు ఇది చేస్తే మీకు మంచి చేస్తా అని చెప్పలేదే. మీ రిలీజియస్ బిలీఫ్స్ వల్ల అండ్ డబ్బుల కోసమని చాలా మంది ఇన్నోసెంట్ అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటి రిలీజియస్ బిలీఫ్స్ ని ఆపండి. కష్టమైన ఇష్టంతో పనిచేసి వాళ్ళని చదివించండి. మీ లైఫ్ వాళ్ళ లైఫ్ రెండూ బాగుంటాయి. ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ గవర్నమెంట్ దట్ స్ట్రాంగ్ దేవదాసి ప్రివెన్షన్ యాక్ట్తో ఈ దేవదాసి సిస్టమ్ని స్టాప్ చేయండి. అలా చేస్తే చాలా మంది ఇన్నోసెంట్ అండ్ పూర్ అమ్మాయిల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అవును, సుబ్బయ్య ఎలా చనిపోయాడు? వదలో ప్లీజ్ అండి, వద్దండి చెప్తున్నా కదా, వదలో. నా కూతుర్ని దేవదాసి అవ్వనివ్వను.